హలో అండి. నేను మీ డాక్టర్ సతీష్ ఫ్రమ్ ఆరోగ్య హాస్పిటల్ కోయిలగూడెం. ఈరోజు మనం డాక్టర్ ఫ్రెండ్లీ పేషెంట్ పార్ట్ 3 గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అంతకు ముందు ఏవైతే ప్రిస్క్రిప్షన్స్ రాశారో అవి, తర్వాత మందుల చీటీలు, ఏదైనా టెస్టులు చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొనొస్తే ఫాలోఅప్‌కి వచ్చినప్పుడు అంతకుముందు ఏమి రాశారు అనేది దాని మీద క్లారిటీ ఉంటుంది కాబట్టి ఫర్దర్‌గా నెక్స్ట్ ఎంత మెడికేషన్ వాడాలనే దాని మీద కూడా మీకు క్లియర్‌గా డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మనం ఒక 10 రోజులు మెడిసిన్ రాసినప్పుడు ఆ 10 రోజులకి మెడిసిన్ వాడతాము. తర్వాత తగ్గిపోయిందనుకో అని చెప్పేసి మళ్ళీ రాకుండా ఉంటాం. అలా చేయకూడదు. ఎందుకంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ కొంతకాలం వాడాల్సి ఉంటుందన్నమాట. ఒక కోర్స్ లాగా. అది మనకి పూర్తిగా వాడకపోతే మళ్ళీ జబ్బు తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అదొకటి. దాంతో పాటుగా చాలామంది ఏదైనా మందులు వాడినప్పుడు ఏదైనా దురద గానీ, అలర్జీ గానీ, దద్దుర్లు గానీ, పెదం వాసిపోవడం, ఒళ్ళంతా ఏదన్నా ఉబ్బడం అలాంటిది వస్తూ ఉంటాయి. దీన్ని డ్రగ్ అలర్జీ అంటాం. ఇలా డ్రగ్ అలర్జీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని మనం నోట్ చేసుకోవడమో, ఫోటో తీసుకోవడమో, ఓ పేపర్ మీద రాసుకోవడమో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే అది నెక్స్ట్ టైం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా ఆ డాక్టర్ గారికి చూపించి నాకు ఈ మందులు పడవు అని చెప్పడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.